లింగ యాదవ్ గారు కంటిన్యూ చేయండి. లింగ యాదవ్ గారు, ఉపేంద్ర గారు ఆన్సర్. ఇప్పుడు ఆ పెద్దలు అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా సాయంత్రం పూట నమస్కారాలు. నమస్తే చెప్పండి. ప్రైమ్ 9 ద్వారా చూస్తున్న ప్రేక్షకులకు కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇలా మా తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయిన ప్రాంతం, ఎడారిగా మారిపోయిన ప్రాంతం, వెనక వేయబడ్డటువంటి ప్రాంతం. అసలు ఈ రాష్ట్రం విడిపోవటానికి 2 రాష్ట్రాలుగా ఏర్పడటానికి కారణమే నీళ్ల పంచాయతీ, రైతాంగం పంచాయతీ. అసొంటి పంచాయతీ నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు మాకు రావాల్సిన గోదావరిలో నీళ్లు మాకు రావట్లేదు. గతంలో పాలించినటువంటి పాలకులు అది తెలుగుదేశమా కాంగ్రెసా ఎవరన్నా కానీ కాక వచ్చిన ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉండటం ద్వారా గోదావరి నది మీద వారు సరైనటువంటి ఆనకట్టలు కట్టకపోవడం, ఆ నీళ్లు తెలంగాణ భూమిలోకి మళ్లించకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలలో పెద్ద అసంతృప్తి రగిలి అది ఒక పార్టీ రావడం, ఆ పార్టీ తెలంగాణ సపరేట్ కావడం కొరకు ఉద్యమాలు జరగడం, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. మిత్రుడు లింగం యాదవ్ గారు మాట్లాడినట్టు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి, అక్కడి నుంచి వచ్చిన రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నాయకుల్ని మనం చూసాం. ఒకవేళ నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఉండకపోయేది కాక కలిసే ఉండి సమైక్యాంధ్రలోనే ఉండే వాళ్ళం. నిధుల విషయం కానీ, నీళ్ల విషయం కానీ గత పాలకులు చేసినటువంటి పొరపాట్ల ద్వారానే ఇక్కడ దాకా వచ్చింది. సరే, వచ్చింది తెలంగాణ రాష్ట్రం. సరే, రాజకీయంగా వాళ్ళు ఎన్ని ఆరోపణలైనా చేయవచ్చు కాక, ఒకనాడు అన్నమో రామచంద్రాని వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ఆత్మహత్యలు, ఆకలి చావులు, బూడకపు ఎన్కౌంటర్లు, పశువులను కూడా కలేబర్లకు అమ్ముకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 3.5 పైచీలకు కోట్ల లక్షల టన్నుల వడ్లను పండించి భారతదేశంలోనే నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటిది. 5-6 సంవత్సరాలు, 4 సంవత్సరాల కింద జరిగినటువంటిదే. ఇది ఉన్న చరిత్రని తుడిపేయాలని చెప్పేసో, చెడిపేయాలని చెప్పేసో, కాళేశ్వరాన్ని తప్పు పట్టియాలనో, పూలేశ్వరం అనో, ఇంకో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. సరే, అది చేయనియండి. ఇలా ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, ఘోష్ కమిషన్ కావచ్చు, లేకపోతే రేపు సిబిఐ కావచ్చు, ఏదైనా కూడా మేము నిష్పక్షపాతకంగా చేయమని అంటున్నాం. మా తప్పులు ఏదన్నా ఉంటే వాళ్ళు ఏమంటున్నాం. కానీ ఒకటి మాకు కావాల్సిన ఎజెండా ఏంటంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రైతాంగానికి మాకు గోదావరిలో ఉన్న నీళ్ళేందో తేల్చమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ గోదావరి ట్రిబ్యునల్ అది ఏర్పాటై దాంట్లో వచ్చేటువంటి నీళ్లు మనకి తెలిసిన తర్వాత ఏమన్నా వాళ్ళు చెప్పినట్టు మిగులు జలాలో లేకపోతే వరద జలాలో ఇంకా వాళ్ళు ఏదైనా పిలుచుకోవచ్చు కాక, అది తీసుకుంటే తప్పు లేదు. కానీ ఇక్కడ అది జరగక ముందే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీలు తరలించడం కొరకు పోలవరం ద్వారా అక్కడ ప్రకాశం ద్వారా బనకచెర్ల తీసుకపోతే మాకు ఇబ్బంది అవుతుంది. అసలు మా పంచాయతీ ఏందో తేల్చండి అనే కదా మనం అడిగేది. మా ఈ ట్రిబ్యునల్ ద్వారా మాకు వచ్చేటువంటి రైట్స్ ఏంటి, మా నీళ్ళు ఏంటి, అవన్నీ తెలిసిన తర్వాత చేసుకోవచ్చు. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేము పనిచేయలేదు, వాళ్ళ ఉద్యోగాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు, వాళ్ళ నిధులకు వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ మొదటి నుంచి కూడా మా వాటా ఏందో మాకు ఏమని అడుగుతున్నాం. మా వాటా మాకు ఇచ్చిన తర్వాత మీరు మిగిలితే తీసుకపోమని అంత దుర్మార్గులు గారండి తెలంగాణ వాళ్ళు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఆపమని చెప్పేసి నాడు చంద్రబాబు నాయుడు గారు అనేక ఉత్తరాలు ఇవ్వడం చేశారు. కృష్ణాలో మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులని మాకు రావాల్సినటువంటి నీళ్లకు లోబడే, మాకు రావాల్సిన టీఎంసీలకి మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి కొన్ని ప్రాజెక్టులు పాతయి రిపేర్ చేసుకుంటుంటే వాటికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఎపెక్స్ కమిటీకి కానీ, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ, జలవనరుల శాఖ కానీ అనేక ఉత్తరాలు రాసినారు. ఇవాళ కూడా ఇలా బనకచెర్ల అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ గోదావరి ట్రిబ్యునల్ యొక్క పర్మిషన్ లేకుండా, అపెక్స్ కమిటీ యొక్క దాని దగ్గర వాదనలు లేకుండా, దాని పర్మిషన్ లేకుండా ఇలా కేవలం మేము 200 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతాం, గోదావరి టు కావేరి, అక్కడి నుంచి మరి తమిళనాడుకు తీసుకుపోతాం అనే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయో అది కేంద్రంలో ఉన్న మోడీ గారు కావచ్చు, ఇలా మోడీ గారికి రైట్ హ్యాండ్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ యొక్క లోపల ఒప్పందాలు ఏ రకంగా ఉన్నా, వాళ్ళ ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నా, ఇవాళ మేము మాత్రం మా ప్రయోజనాల కొరకు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మా యొక్క వాటని కరెక్ట్ గా తేల్చమని చెప్పేసి మన వాదన జరుగుతా ఉన్నది. కానీ ఇదన్నీ కూడా పక్కకు పెట్టి మేము ఆడిందే ఆట పాడిందే పాట. ఇలా మేడిగడ్డని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఏం చెప్పినారు, దాన్ని ఎల్ఎన్టీ వాళ్ళు, దాన్ని కట్టినటువంటి వాళ్ళు మేమే సొంత డబ్బులతోటి రిపేర్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. కానీ ఈ రోజు 20 నెలలైనా దాన్ని ఎందుకు రిపేర్ చేయటం లేదు? ఈ మేడిగడ్డ సుందిల్ల అన్నారని ఎందుకు మీరు పక్కకు పెట్టి ఈ రోజు తమ్ముడి అట్టి ద్వారా తీసుకుపోతా అంటున్నారు? అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే
ఈ ప్రాణహిత చెవెల్లో ప్రాణహిత ఏదైతే ఉందో ఆ ప్రాణహిత నుంచి వచ్చే 360 రోజులు వస్తాయండి నీళ్లు. ఆ నీళ్ళని ఇవి గనక ఆపేస్తే ఆ నీళ్లు చక్కగా పోలవరానికి పోతాయి. పోలవరం ద్వారా మళ్ళీ వాళ్ళు బనకచెర్లకు తరలించకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తుమ్మిడి అట్ట అంటున్నాడు. అంటే మేడిగడ్డను చంపాలి, కాళేశ్వరాన్ని చంపాలి, ప్రాణహిత నీళ్లు సీదా అక్కడికి ఆంధ్రాకి తీసుకుపోవాలని చెప్పేసి గురువు గారి మీద ప్రేమ కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి గిఫ్ట్ కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి రాజకీయంగా అటు కేంద్రం నుంచి కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సంబంధాలు ఏ రకమైనటువంటి కావచ్చు. కానీ కాదు ఉపేంద్ర గారు, ఏ నది కా నదికి కమిటీలు ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు ఎవరిష్టానుసారం వాళ్ళు కట్టుకునే రైట్స్ ఉంటాయా? నేనేమంటున్నా అంటే అవి తేల్చాలి కదా. మనకు 969 నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించినటువంటి నీళ్లు మళ్ళీ ఒకసారి ఈ రోజు ట్రిబ్యునల్ గా మనం ఫైనల్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రైట్స్ కి మేము ఎక్కడ కూడా భంగం కలిగించము. ఆ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారిని పిలిచాను, మా మిత్రుడు గుర్తు చేశాడు. ఆ రోజు కూడా మనం ఏం చెప్పాం, పోలవరం నుంచి ప్రకాశం తీసుకుపోండి, ప్రకాశం నుంచి బొల్లెపల్లి తీసుకుపోండి, బొల్లెపల్లి నుంచి పులిచింతల, పులిచింత నుంచి సాగార్జున సాగర్, అక్కడి నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు ఆల్రెడీ ఉన్నది కాబట్టి మీరు అక్కడ తీసుకుపోండి బనకచెర్ల. దాని ద్వారా ఏమైతుందంటే నదులలో ఈ రివర్స్ పంపింగ్ ద్వారా అన్ని నదులు సజీవంగా ఉంటాయి, ఎవరికి రావాల్సిన నీళ్లు వాళ్ళకి వస్తాయని చెప్పేసాం. ఆ రోజు కూడా ఇప్పుడు తుమ్మిడిహట్టి ఏదైతే ఉందో తుమ్మిడిహట్టి నుంచి కూడా వాళ్ళు చెప్పినట్టు మేము సాగరికి కూడా ప్రతిపాదించాం. కానీ ప్రతిపాదించే క్రమంలో 60% నీళ్లు ఈ ప్రాంతానికి ఉపయోగపడాలి, ఇక్కడ నీళ్లు పోతున్నప్పుడు మిగతాయి వాళ్ళు తీసుకోవాలని చెప్తే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాదని చెప్పేసి మళ్ళీ వెనకంగా తీసుకుపోయి బనకచెర్లని ప్రాజెక్ట్ ను వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవాళ సాదా సీతగా ఏంటి అంటే మొత్తం పేరు మీద కృష్ణాలను ఇప్పుడు సార్ చెప్పినట్టు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక ఇంతకు ఒప్పుకొని తర్వాత దానికి గండి కొట్టి దాన్ని కిందికి దించి నీళ్లు ఈ రోజు మొత్తం కూడా తెలుగు గంగ ప్రాజెక్టు పేరుతోటి ఆ తెలుగు గంగ నీళ్లు పోతున్నప్పుడు సైడ్ కాలువలు తీసి అనేక చెరువులు కుంటలు నింపుకుంటూ మద్రాసుకి నీళ్ల పేరుతోటి ఆ రోజు కుట్రలు జరిగి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఎట్ట తరలించారో బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కూడా ఈ రోజు వాళ్ళు రైపేరియన్ రైట్స్ కింద ఎలాంటి పర్మిషన్ లేకుండా, ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా, అపెక్స్ కమిటీ పర్మిషన్ లేకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కాలువలు తోవటం, ఖర్చులు పెట్టడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. దీని ద్వారా జరిగేది ఏంటి అంటే రేపు ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ట్రిబ్యునల్ లో ఇవన్నీ ముందు పెట్టి ఇలా ప్రజల ధనం యొక్క మేము అంతా కూడా ఖర్చు పెట్టాం, మాకు రైపేరియన్ రైట్స్ కింద మాకు నీళ్లు కేటాయించమని చెప్పేసి ఎక్కువ నీళ్లు అడగటానికి వాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితోటి మరొకసారి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలి, పెన్నా గోదావరి టు కావేరీ పోతే మన తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేమేమంటున్నాం ఈ రోజు కూడా ఏదైతే మనకి ఈ ట్రిబ్యునల్ వస్తుందో ఆ ట్రిబ్యునల్ లో తేల్చిన తర్వాత ఒకవేళ మిగులు జలాలో, నికర జలాలో, వరద జలాలో ఏదన్నా కావచ్చు అది మీరు కూడా ఉపయోగించుకుంటే మా నీళ్లు మేము ఉపయోగించుకున్న తర్వాత తీసుకోవచ్చు, నీళ్లు ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఆ రకంగా ప్రయత్నం చేస్తుందంటే మేము తప్పకుండా స్వాగతిస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్ల కోసం, రైతుల కోసం కాబట్టి ఎవరైనా ఆ రకంగా పోవాలనే. కానీ ఇవాళ ఈ రకంగా రాజకీయాల కొరకో ఇంకా దేని కొరకో కాళేశ్వరాన్ని ఆపి ఇవాళ రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా, ఇవాళ రైతాంగానికి యూరియా ఇవ్వకుండా నేను ఆ సబ్జెక్ట్ ఓట్లే అనేక ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. మళ్ళా తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు అయ్యే పరిస్థితులు వస్తా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, కృష్ణా ట్రిబ్యునల్ కానీ గోదావరి ట్రిబ్యునల్ కానీ మనకి ఇప్పుడు చెప్తున్న ఆల్మట్టి ఇంకా పంచాయతీ ఆయన 5 మీటర్లు పెంచితేనే 70,000 కోట్లు ఖర్చు అవుతుందట. మనం ఇంత ప్రాజెక్టు కట్టి 80,000 కోట్లు అంటే వీళ్ళు 1,00,000 కోట్లు అంటారు. మరి 80,000 కోట్లు ఇవాళ ఎన్ని లక్షలు, 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం, 240 టీఎంసీల నీళ్లు వాడారు. మరి తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉన్న తెలంగాణ తమ్ముడు అన్న లింగం యాదవ్ చెప్తున్న నల్గొండ జిల్లా అన్నాడు, సంతోషం. నల్గొండ జిల్లాకి గోదావరి నీళ్లు రాలేదా? లక్షల ఎకరాలు ఒడ్డు పండించి రోడ్ల మీద పుట్లకు పుట్లు పండించిన ఇవన్నీ చరిత్ర అండి. దాన్ని రాజకీయం కొరకు మనం తప్పు పట్టకూడదు. ఒకవేళ జల వివాదాలు, జల పరిష్కారాలు ఎవరు తేల్చాలనేది ప్రధాన ప్రశ్న. మాట్లాడవచ్చు. ఇప్పుడు తుమ్మిడిహట్టి కావచ్చు లేదా బనకచెర్ల కావచ్చు, నిజంగా సాగునీటి అవసరాల కోసం రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయా? కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్. సచిన్ గారి ఎదురుకు వస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని ప్రైమ్